అందరికీ నమస్కారం అండి. ముందుగా దీపావళి శుభాకాంక్షలు. కర్కాటక రాశి వారికి నేటి దినఫలాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు మనం చూసుకోబోతున్నాం. ఈ కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు, అశుభాలు ఎటువంటివి, ఏ విధంగా ఉన్నాయి తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడగా స్కిప్ చేయకుండా చూడడం ద్వారా మీకు అన్ని వివరంగా అయితే తెలుస్తాయి. రోజు మీరు మీ పై అధికారులతో మీ సంబంధాలు కాస్త సున్నితంగా మారవచ్చు. మీ పనులను శ్రద్ధగా చేయడం చాలా మంచిది. ఆధ్యాత్మికంగా అయితే ఈరోజు మీకు అమితమైన ఆసక్తి పెరుగుతుంది. దైవారాధనలోను ధ్యానంలోనూ మనసు లగ్నం చేయడం వలన మీకు మానసిక శాంతి అయితే లభిస్తుంది. మీరు ఈరోజు ఆనందంగా గడపడానికి చిన్న చిన్న పనులు కూడా మీకు దోహదపడతాయి. సానుకూల దృక్పథంతో అయితే ఉండడం వల్ల మీ ఆనందం రెట్టింపు అవుతుంది. సానుకూల దృక్పథంతో ఉండడం వల్ల మీ ఆనందం రెట్టింపు కావడమే కాకుండా ఆఫీస్లో ఈరోజు మీకు మీ పనితీరు కూడా చాలా బాగుంటుందని అయితే చెప్పుకోవచ్చు. కానీ కొందరు సహోద్యోగుల నుండి మీకు కొద్దిగా పాటి ఎదురైతే కావచ్చు. ఆరోగ్యపరంగా అయితే మీరు కొన్ని మంచి రోజులని చెప్పుకోవచ్చు. మీకు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారు. మీలో నూతన ఉత్సాహము శక్తి కనపడతాయి. అయితే వాతావరణ మార్పుల కారణంగా వచ్చే అనారోగ్యాల పట్ల కొంచెం జాగ్రత్త వహించడం అయితే చాలా అవసరం అని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలను సంభవిస్తాయి. ఊహించని సంఘటనలు, ఊహించని ఖర్చులు కూడా కొద్దిగా ఆందోళనకు గురి చేసినా కూడా మీ తెలివితేటలతో చాకచక్యంగా మంచి ప్రణాళికతో అయితే వాటిని చక్కగా మీరు అధిగమించగలుగుతారు. ముఖ్యంగా చేతిలో డబ్బు నిలవాలంటే ప్రలోభాలకు లొంగకుండా పొదుపు మార్గాలను అనుసరించడం చాలా అవసరం. ఈరోజు మీరు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం కూడా చాలానే కనిపిస్తుంది. కొత్త వ్యక్తులను కలుస్తారు. వారి నుండి విలువైన సమాచారాన్ని, సలహాలను అయితే పొందుతారు. మీ ఆలోచనలను ఇతరులతో అయితే పంచుకుంటారు. అయితే కొన్ని కార్యక్రమాల్లో అనవసరమైన ఆలస్యం అయితే అవుతుంది. గందరగోళం కొంచెం ఏర్పడవచ్చు. మీరు ఆశించినంత ఆనందము లభించకపోవచ్చు. హాజరయ్యే ముందు కార్యక్రమాల వివరాలను అయితే సరిచూసుకోండి. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఈరోజు ఆనందకరమైన వాతావరణం అయితే నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి. చిన్న చిన్న సంతోషాలు క్షణాలు అయితే పంచుకోబోతున్నారు. మీ మాటలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ఇది మీకు ఎంతో ఆనందాన్ని అయితే ఇస్తుంది. క్రీడలు, శారీరక వ్యాయామము అయితే ఆటలు, పోటీతత్వము ఈరోజు మీకు చాలా బాగా క్రీడల్లో అయితే పాల్గొనే అవకాశం కూడా కనిపిస్తుంది. క్రీడల్లో మీ ప్రతిభ ప్రదర్శించడం ద్వారా మంచి పేరు ప్రత్యేకత అయితే సంపాదించుకోబోతున్నారు. శారీరక మానసికంగా మంచి చురుగ్గా అయితే తయారవబోతున్నారు. అయితే గాయాల పట్ల జాగ్రత్త వహించాలి. గొడవలు, వివాదాలు, వాగ్వాదాలు, విభేదాలు ఇటువంటి వాటికి ఈరోజు మీరు కొంచెం అనవసరమైన వాగ్వాదాలకైతే దిగబోతున్నారు కనుక కొంచెం దూరంగా ఉండడం అయితే మంచిది. మీ మాటలను చాలా జాగ్రత్తగా ఉపయోగించండి. ఇతరులతో మీరు మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి భావోద్వేగాలను అదుపులో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న విభేదాలు పెద్దవి కాకుండా చూసుకోవడం చాలా మంచిది. అలాగే నరసింహస్వామి నామస్మరణతో మీ మనసులోని అహంకారం అయితే తొలగిపోబోతుంది. ఈరోజు మీరు కొన్ని విషయాల్లో అయితే చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణాల్లో లేదా వాహనం నడిపేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా 2 సార్లు అయితే ఆలోచించుకోవాలి. మీ ఆరోగ్యం విషయంలో అయితే నిర్లక్ష్యం వహిస్తే చిన్నపాటి సమస్యలు పెద్దవిగా మారవచ్చు. అనవసరమైన రిస్కులు కూడా తీసుకోకుండా ఉండడం అయితే మంచిది. ముఖ్యంగా తెలియని వ్యక్తులతో ఆర్థిక సంబంధిత విషయాలైతే మీరు పెట్టుకోవద్దు. అలాగే కొన్నిసార్లు తెలియక చేసిన చిన్నపాటి తప్పులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం లేకపోలేదు. అలాంటి సందర్భాల్లో అయితే మీరు నిజాయితీగా క్షమాపణ కోరి వాటిని సరిదిద్దుకోవడం పట్ల చాలా మంచి ఫలితాలు అయితే మీకు లభించబోతున్నాయి. గత తప్పులను మనసులో పెట్టుకొని బాధపడటం వల్ల ప్రయోజనం అయితే ఉండదు. తప్పులను మనసులో పెట్టుకొని బాధపడటం పట్ల ప్రయోజనం అయితే ఉండదు. జీవిత భాగస్వామితో మీ బంధం మరింత సన్నిహితంగా అయితే మారబోతుంది. ఇద్దరి మధ్య ఉన్న చిన్నపాటి విభేదాలు, అపార్థాలు తొలగిపోయి ప్రేమ, అనురాగం వెల్లువిరిసబోయే రోజైతే ఇదని చెప్పుకోవచ్చు. ఈరోజు అద్భుతమైన మంచి క్షణాలు అయితే మీరు గడపబోతున్నారు. కానీ మీ జీవిత భాగస్వామి కొన్ని విషయాలపై అయితే మీతో ఏకీభవించకపోవచ్చు. కానీ ఇది చిన్నపాటి వాదనలకు అయితే దారి తీయవచ్చు. కాబట్టి సహనంతో వ్యవహరించడం చాలా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. ధైర్యం, సాహసం, ముందుకు సాగే చొరవ ఈరోజు మీరు చాలా ధైర్యంగా అయితే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. అలాగే మీరు దాగి ఉన్న శక్తిని ప్రదర్శించే సమయం కూడా ఆసన్నమైందని చెప్పుకోవచ్చు. దుర్గమ్మ ఆశీస్సులతో మీ ధైర్యం రెట్టింపు అవుతుందని చెప్పుకోవచ్చు. నమ్మకం, విశ్వాసం, ఆత్మవిశ్వాసం
ఇవన్నీ కూడా ఈరోజు మీలో చాలా ప్రభావితం చేస్తూ ఉంటాయి. మీపై మీకు గల మీ నమ్మకం మరింత పెరుగుతూ ఉంటుంది. మీ సామర్థ్యాలపై మీకు విశ్వాసం కలుగుతుంది. ఇతరులు మిమ్మల్ని నమ్మేలా మీ ప్రవర్తన అయితే ఉంటుంది. మీ నిర్ణయాలు, పద్ధతులపై మీకు గట్టి నమ్మకం అయితే ఉండడమే కాకుండా మీ విజయానికి పునాది కూడా వేస్తుంది. అలాగే పరిశ్రమ రంగంలో ఉన్న వారికి ఈరోజు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ వ్యాపారంలో అయితే కొత్త ప్రణాళికలు వేయడం, వాటిని అమలు చేయడం ద్వారా మీరు మీ లక్ష్యాలను అయితే చేరుకోగలరు. ప్రేమ సంబంధాల్లో అయితే ఈరోజు చాలా ఆనందం, సంతోషం వెల్లువిరిచే రోజని చెప్పుకోవచ్చు. మీ భాగస్వామితో బలమైన బంధం అయితే ఏర్పడబోతుంది. ఒకరికొకరు ప్రేమను అయితే పంచుకోబోతున్నారు, మద్దతును అందించుకోబోతున్నారు. మీరు ఈరోజు ఎన్నో విషయాల నుంచి ప్రేరణ అయితే లభించబోతుంది. స్ఫూర్తితో పనులు చేయగలుగుతారు. ఈరోజు మీరు చేపట్టే ఏదైనా సమావేశం లేదా చర్చలు విజయవంతంగా అయితే పూర్తవబోతున్నాయి. ఆశించిన ఫలితాలను మీ ముందుకు తీసుకురాబోతున్నారు. విద్యార్థులకు అయితే ఈరోజు అనుకూలమైన రోజని చెప్పుకోవచ్చు. మీరు చదువులో చాలా మంచి పురోగతిని అయితే సాధించబోతున్నారు. మీ ఏకాగ్రత అయితే బాగా పెరగబోతుంది. కష్టమైన విషయాలను కూడా ఈరోజు సులభంగా మీరు చాలా అర్థం చేసుకోగలిగే రోజని చెప్పుకోవచ్చు. గురువుల ఆశీస్సులు మీకు చాలా లభించబోతున్నాయి. మీ వ్యవహారిక నైపుణ్యాలను ఈరోజు మీకు కలిసి వస్తాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ చాకచక్యంగా అయితే వ్యవహరించబోతున్నారు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకోబోతున్నారు. మీరు సంస్కృతి సాంప్రదాయాలకు అయితే ప్రాధాన్యత ఇస్తారు. మీలోని సృజనాత్మకత అయితే, కళాత్మకత అయితే బయటపడతాయి. అలాగే మీ సామాజిక గౌరవం కూడా పెరగబోతుంది. మీరు పాల్గొనే కార్యక్రమాల్లో మీకు మంచి గుర్తింపు లభించబోతుంది. మీ మాటలకు, ఆలోచనలకు విలువనిస్తారు. సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు అయితే, ఒక ప్రత్యేక స్థానాన్ని అయితే మీరు ఏర్పరచుకోబోతున్నారు. కానీ కొందరు వ్యక్తులు మీ గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నాలు చేయవచ్చు. అనవసరమైన పుకార్లను కూడా వ్యాప్తి చేయవచ్చు. వారిని పట్టించుకోకుండా మీ పనిని మీరు చేసుకుంటూ పోవడం చాలా ఉత్తమం. మీ నిజాయితీని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ సృజనాత్మకత ఈరోజు అయితే అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కొత్త ఆలోచనలు, కళాత్మకత వ్యక్తీకరణలు అయితే ఇది మంచి సమయం అని అయితే చెప్పుకోవచ్చు. సృజనాత్మకత మీకు గుర్తింపును తేయబోతుంది. స్నేహితుల నుండి మీకు సహకారం లభిస్తుంది. పాత స్నేహితులను కలవడం వల్ల, వారితో కలిసి సరదాగా గడపడం వల్ల మీ మనసుకు ఆహ్లాదంగా, ఆనందంగా అయితే ఉంటుంది. అయితే కొందరు స్నేహితుల వల్ల అయితే కొంచెం ఇబ్బందులు కూడా వాటిల్లే అవకాశం లేకపోలేదు. కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య వచ్చేసేసి 6. అలాగే అదృష్ట రంగు వచ్చేసేసి గోధుమ రంగు అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు మీరు లక్ష్మీ పూజ చేయడం ద్వారా ఎంతో ఉత్తమ ఫలితాలు అయితే మీరు పొందబోతున్నారు. తులసి చెట్టు దగ్గర కూడా మీరు దీపం పెట్టి, ఆవు నేతితో దీపం పెట్టి, అలాగే బెల్లం ముక్కను కానీ, పాయసంను కానీ నైవేద్యంగా అర్పించి మీరు లక్ష్మీ పూజ చేయడం ద్వారా మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం పూర్తిగా నెలకొనే అవకాశం కూడా లేకపోలేదు. చూశారు కదండి కర్కాటక రాశి వారి యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయనేది. మన ఛానల్ని అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.